ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో వీడియో అయితే కంటిన్యూగా చూసేసేయండి, స్కిప్ చేయకుండా. ఈ రోజు వచ్చేసి నేను ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళానండి. సో అక్కడ నాకు మ్యాంగోస్ మంచిగా ఫ్రెష్గా కనిపించాయి కొన్ని. సో మా పిల్లలకు వేణుగారికి మ్యాంగోస్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. మా ఫ్యామిలీ అందరికీ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము. సో ఈ సమ్మర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాం మ్యాంగోస్ తోటి. అండ్ మీరు కూడా ఈ సంవత్సరం మ్యాంగోస్ని టేస్ట్ చేసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఫస్ట్ టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో వీడియో అయితే ఇప్పుడు కంటిన్యూగా చూసేసేయండి, ఓకేనా? సో అండ్ చింతని మ్యాంగోస్ తీసుకొని వచ్చాను. సో కట్ చేసి ఇచ్చేస్తాను. తినేస్తావా మరి ఇప్పుడు? తింటారా? ఓకే. సో ఒకటండి, ఇక్కడ ఒక చిన్న టిప్. మ్యాంగోస్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మనము వాష్ చేసుకొని అలా తింటాం కదా. సో అలా కాకుండా బిఫోరే, సో మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వాటర్లో వేసిన తర్వాత కొద్దిసేపు అందులో ఉంచిన తర్వాత మనము కట్ చేసుకొని తింటే, అంటే మనకి పింపుల్స్ వేడి చేయడము, బాడీ హీట్ అవ్వడము, అండ్ సెగగడ్డలు అంటారు. మ్యాంగోస్ బాగా తినడం వల్ల మనకి సెగగడ్డలు, వేడి పొక్కుల్లాగా కూడా వస్తూ ఉంటాయి. సో అలా రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అంటే బిఫోర్ ఒక 1 అవర్ మనం ఎప్పుడైతే మ్యాంగోస్ తిందామని అనుకుంటామో, సో 1 అవర్ బిఫోరే వాటర్లో, అంటే కొద్దిసేపు వాటర్లో ఉంచినట్లయితే సో అవి రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. చిన్న టిప్పే, బట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు అంటే ఈ టిప్ తెలియని వారు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి, మీకు అది రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు చూద్దాము. నేను ఇప్పుడు పిల్లలకి మ్యాంగోస్ కట్ చేసి ఇచ్చేస్తాను, ఓకేనా? పూరి విత్ మ్యాంగో జ్యూస్, సూపర్. నాకు మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలి. ఓ, సో అంటే వీళ్ళు ఎందుకు అడిగారంటే, నేను ఇంతకు ముందు ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్స్ లో కూడా నేను ఇలానే వీళ్ళకి అంటే కావాల్సినవి చపాతి విత్ పూరి విత్ మ్యాంగో జ్యూస్ ఇలా చేసి ఇస్తూ ఉంటానండి. అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. సో రెగ్యులర్ గా మనం ఐస్ క్రీమ్స్ తింటూనే ఉంటాము, బయటకు వెళ్ళినప్పుడు క్రీమ్ స్టోన్స్ లో అలా వెళ్తూనే ఉంటాము కాబట్టి ఇలా న్యాచురల్ ఫ్రూట్స్ తోటి కూడా డిఫరెంట్ గా. లాస్ట్ టైం మీకు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేసి పెట్టాను, అంటే వీడియో అప్లోడ్ చేశాను. అలానే ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా కావాలని అడుగుతున్నారు మా బాబు వాళ్ళు. సో ఇద్దరు 2 అడిగారు కాబట్టి 2 ఒకే వీడియోలో మీకు నేను ఎలా చేయాలో చూపిస్తాను, ఓకేనా? ఓకే నాన్న, పూరి విత్ మ్యాంగో జ్యూస్ అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్ మీరిద్దరు అడిగింది నేను చేసిస్తాను. చూసారు కదండి, ఇక్కడ నేను మ్యాంగో జ్యూస్ అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం అని చెప్పేసి 3 మ్యాంగోస్ తీసుకున్నాను. ఇవి కొంచెం బాగా మెత్తగా ఉన్న మ్యాంగోస్ తీసుకున్నానండి, అంటే కొంచెం మెత్తబడినవి. సో తొందరగా ఖరాబ్ అవుతున్నవి అనుకున్నవి కూడా మనము ఇలా జ్యూస్ చేసి పెట్టుకుంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నేను ఆల్రెడీ తేగానే ఫస్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని మనం మ్యాంగో జ్యూస్ చేసుకుందాం. చేస్తున్నానండి, ఎందుకంటే పుల్లగా ఉన్నా కూడా కొంచెం మనకి స్వీట్నెస్ అనేది వస్తుంది కదా. ఆ పులుపు అనేది పోవడానికి కోసం అని చెప్పేసి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యూస్ చేస్తున్నాను షుగర్. ఇంకా కొన్ని టైమ్స్లో తప్పదు, యూస్ చేయాల్సి వస్తుంది షుగర్ని మనము.
గ్రైండ్ చేసేసుకొని అంటే జ్యూస్ టైప్లో చేసేసుకుంటాను. కన్సిస్టెన్సీ కొంచెము లూజ్గా లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనం పూరికి చపాతీకి తింటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఐస్ క్రీమ్కి కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం థిక్గా ఉండేలా చూసుకోవాలి. అండ్ దీన్నే మనము మ్యాంగో జ్యూస్ కూడా చేసుకోవచ్చు. కొంచెం క్వాంటిటీ మ్యాంగో తీసుకొని చిల్డ్ వాటర్, సో మనం చిల్డ్ వాటర్ మిక్స్ చేసుకొని జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటుంది, పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ సీజన్లో ఎక్కువగా నేను వాళ్ళకి నచ్చినవి డిఫరెంట్గా నేను చేసి పెడుతూ ఉంటాను అనమాట. సో ఇలా పూరి కాంబినేషను. అండ్ మీలో ఎంతమందికి పూరి విత్ మ్యాంగో జ్యూస్ అలవాటు ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియండి. ఎప్పుడైనా టేస్ట్ చేశారా? చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇది నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే మనం గ్రైండ్ చేసేసుకుందామండి. గ్రైండ్ చేసేటప్పుడు మనకు కొన్నిసార్లు వాటర్ పోసినప్పుడు కానీ ఇంకా వేరే ఏమైనా లూజ్ కంటెంట్ ఉన్నవి గ్రైండ్ చేస్తున్నప్పుడు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి, జాగ్రత్తగా చూసుకోవాలి. సరే కదండి, సో గ్రైండ్ చేసుకున్న తర్వాత నాకు ఇలా వచ్చేసింది జ్యూస్ అనమాట. ఇప్పుడు నేను ఇది వేరే కంటైనర్లోకి అంటే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇది కొద్దిసేపు మనము చిల్డ్ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో మొత్తం ఇది షిఫ్ట్ చేసేసుకుంటానండి. ఇంకా యశుకి ఇష్టమైన పూరి అండ్ మ్యాంగో జ్యూస్ చూడండి ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేసుకుంటూ తింటుందో. ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కానీ ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ఏమైనా స్నాక్స్ చేస్తే మాత్రం జస్ట్ ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి. తన ఎక్స్ప్రెషన్స్ చూడండి ఫస్ట్ మీరు. జషికాకి ఇష్టమైన పూరి అండ్ జ్యూస్ ఇచ్చేసాను. ఇప్పుడు వేదాంత్కి ఇష్టమైన మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఐస్ క్రీమ్ కొంచెం అంటే మనకి చిల్డ్ అవ్వాలి కదా. సో మా బాబుకి కూడా కొంచెం జ్యూస్ కావాలంటే ఇంకా కొంచెం ఉంచానండి. సో ఇప్పుడు 4 ఐస్ క్రీమ్స్ నేను ఇలా పెట్టుకున్నాను కదా, ఇది ఇప్పుడు మనం డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలన్నమాట. జస్ట్ పాప ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నావు, మరి చెప్పవా ఎలా ఉందనేది? నిజంగా నచ్చిందా? ఓకే, ఎంజాయ్ చేయి. ఇంకా ఇలా చేసి పెడితే అండి జస్సు కానీ వేదాద్ అందరూ కూడా ఇంకా కంప్లీట్ మొత్తం అయిపోయేంత వరకు ఆ డే మొత్తం దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో మీ ఇంట్లో మీ కిడ్స్ కూడా వాళ్ళకి ఇష్టమైనవి చేసినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో కంటిన్యూగా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.